ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని సత్యకుమార్ చెప్పారని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే మాకు ఒక హిస్టరీ ఉంది. గత 3 ఏళ్ల హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి మనకు మినిస్టర్ గారితో కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది. మొత్తం సమస్యలన్నింటి మీద దీని మీద ఒకసారి చిన్న విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. చిన్న అపోహలు కానీ చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ అంటారు. మాట్లాడుతూ అన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి. ఏదైనా సరే రాబోయే 5 ఏళ్ళు కేవలం నియోజకవర్గ అభివృద్ధి, మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది. కమిషనర్ మల్లికార్జున నియామకాన్ని సత్యకుమార్ పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు అన్నారు. ఈ కూటమి సమన్వయముతో ధర్మవరాన్ని అన్ని నియోజకవర్గాల కన్నా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో పోతున్నాము. కొంతమంది ప్రతిపక్షాల లేకపోతే మాలో స్పర్ధలుంటే సంతోషపడేవారు చాలా మంది ఉంటారు కాబట్టి దాన్ని కాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి అవకాశం ఇవ్వము. శ్రీరామ్ గారికి కానీ, మధుసూదన్ గారికి కానీ, లేకపోతే సత్యకుమార్ గారికి పూర్తి సమన్వయం ఉంది.